యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము, ఘనతకు ముందు వినయముండును. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, చదువుకున్న పరిశుద్ధ గ్రంథం లేఖనములు దీవించండి ప్రభా. మా మధ్య మీరే ఆత్మరూపంలో మాట్లాడండి. నిదాసుడు నేను బలహీనుండి, వట్టివాడిని మట్టివాడిని సిలువ చాటును మరుగు చేయండి. రక్షణ రక్షణ దయచేయండి. రక్షించబడిన వారు మేము ప్రభా నీకు చిత్తానుసారంగా, ఇష్టానుసారంగా, వాక్యానుసారంగా జీవించుటకు కృప చూపమని, దిద్దుబాటు దీవెన నాయన, వినే చెవి, గ్రహించే మనసు, లోబడే హృదయాన్ని ప్రతి ఒక్కరు దయచేయమని, వాతావరణ కరెంట్ని, పరిస్థితిని నెమ్మది దయచేయమని, సమాధానం అనుగ్రహించమని, ప్రతి బిడ్డ ప్రభా దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి వినలాగా మంచి వారికి ఏకాగ్రత గల మనసు అనుగ్రహించమని, ఆ వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని నాయన ఆ విధంగా జీవించుటకు సహాయం అనుగ్రహించమని యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రములు. చేరి వచ్చిన పరిశుద్ధులందరికీ, ప్రియులందరికీ ప్రభు నామమున ప్రేమపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. చదువుకున్న మాటను మరోసారి నేను జ్ఞాపకం చేస్తున్నా. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 33వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట జ్ఞానాభ్యాసమునకు సాధనము, ఘనతకు ముందు వినయముండును. ఇక్కడ రెండు మాటలు మనకి కనిపిస్తున్నవి. యెహోవా యందు భయభక్తి కలిగి ఉంట జ్ఞానాభ్యాసము సాధన. ఒకటి, దేవుని మీద ఏముండాలి? భయము, భక్తి, ఈ రెండు ఉండాలి. భయభక్తులు ఉండాలి. రెండవది, ఘనతకు ముందు వినయము. రెండు మాటలు జ్ఞాపకం చేస్తున్నా. మొదటిది భయభక్తులు, రెండవది వినయము. ఈ రెండు మాటలు, ఈ రెండు నేటి దినాల్లో ఉన్నాయా లేవా అనేది ఆలోచించాలేమో. ఉన్నాయా లేవనేది ఆలోచించాలి. సరే, నాలో ఉన్నాయా లేవా, నీలో ఉన్నాయా లేదా, మనలో ఉన్నాయా లేదా అని మనం ఆలోచిద్దాం. ఇందా చెప్పి మాటలు ఏమైనా పడుతుంది, ఇతరులో ఉన్నాయా లేవా అని ఆలోచన వచ్చింది కదా. ఇతరుల సంగతి తర్వాత మనలో ఉన్నాయా లేవా, ఏవి? దేవునందు భయము, భక్తి మనలో ఉందా లేదా, మనలో వినయము అనేది ఉన్నదా లేదనేది మనము ఆలోచన చేద్దాం, సరి చేసుకుందాం. ఒకవేళ లేకపోతే సరి చేసుకుందాం, ఉంటే మంచిగా కొనసాగుదాం. సరే, నేను ఈ విధముగా భయభక్తులు కలిగి దేవుని యందు విధేయత కలిగిన ఒక 7 వ్యక్తులను జ్ఞాపకం చేస్తా. ఎంతమందిని? 7. అంతటా మనం ముగించుకుందాం. సరే, లోకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం కొన్ని వచనాలు గమనించినప్పుడు, లోకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనం నుండి, యేసు ప్రభు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఒక ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానం కాన్సెప్ట్, టాపిక్ ఏం చెప్పాడంటే, కొంతమంది అంట ఏమనుకుంటున్నారంటే మేమే నీతిమంతులం అనుకొని ఇతరులు ఏం చేస్తున్నారంట? తృణీకరిస్తున్నారంట. ఈ బ్యాచ్ ఉన్నారు అని ఒక ఉపమానాన్ని చెప్పాడు. అంటే తామే నీతిమంతులం అనుకుంటారంట కొంతమంది. అనుకొని ఆగిపోతే పర్వాలా, ఇతరులు ఏం చేస్తారంట? వీళ్ళు తృణీకరిస్తారంట. ఆ విధంగా మనం ఉన్నామా? ఏ మాట చిన్నా కూడా నేను అట్టున్నానా లేనా అనేది ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ప్రసంగం సారాంశం. ఇతరులను తృణీకరిస్తారంట, ఇతరుల గురించి హేళన చేస్తారు, ఇతరుల గురించి తక్కువగా తేలిగ్గా మాట్లాడతారు. చూడండి కంటిన్యూషను. ఇద్దరు మనుషులు ఆడికి వచ్చారు, దేవాలయానికి వచ్చారంట. ఇద్దరు ప్రార్థన చేస్తాం వచ్చి, ఇద్దరు ఏ బ్యాచ్? కొద్దిగా ప్రార్థనకి వెళ్ళి అలవాటు ఉండేవాళ్ళే, అంటే మన బ్యాచే వీళ్ళిద్దరు. వారిలో ఒకడు పరిసయుడు అంట, ఒకడు సుంకరి. ఒక అతని పేరు పరిసయుడు, ఒక అతని పేరు అటు గుర్తుపెట్టుకుందాం. పేర్లు కాదు కానీ అక్కడ కేటగిరీ ఆ విధంగా ఉంది ఆనాడు సమాజంలో. పరిసయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకర వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చాలా మంది ఏం చేస్తారంటే, ఇతరులు దొంగతనం చేసే వాళ్ళని చూసి నేను దొంగతనం చేయట్లేదు కాబట్టి నేను మంచివాడిని అనుకుంటారు, నేను నీతిమంతుడు అనుకుంటారు. ఇవన్నీ అన్యాయం చేసే వాళ్ళని చూసి వాళ్ళు అన్యాయం చేస్తారు, నేను అన్యాయం చేయట్లేదు కానీ మంచివాడిని అనుకుంటారు.
ఎవరిని వ్యభిచారం చేసే వాళ్ళని చూసి నేను వ్యభిచారం చేయట్లేదు కాబట్టి నేను మంచివాడిని అనుకుంటారు అని ఇతను కూడా అలా కంపేర్ చేస్తున్నాడు, అలా పోలుస్తున్నాడు. ఎవరు? పరిసయ్యుడు. ఈ సుంకర అనేవారిని అలాంటి కాలంలో తక్కువగా చూసేవారు. దిగువ సమాజంలో దిగువ వర్గానికి చెందిన వారుగా ఉండేవాళ్ళు, తక్కువగా చూసేవారు. అలాంటి ఆ విధంగా నేను ఉండలేదు, అందుకు నీకు కృతజ్ఞతలు అంటే నేను అన్ని విషయాల్లో చాలా మంచిగా ఉంటున్నానని ఎవరిని మెచ్చుకుంటున్నాడు? ఎవరిని మెచ్చుకుంటున్నారు? తన్ను తానే మెచ్చుకుంటున్నాడు. తన్ను తాను మెచ్చుకోవడంలో మంచిదా చెడుదా? మంచిది కాదు. ప్రభు మెచ్చుకున్నవాడే మెప్పు పొందేది, దేవుడు మెచ్చుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాచ్ ఎక్కువయ్యారు. ఏ బ్యాచ్? వాళ్ళకు వాళ్ళే మెచ్చుకుంటారు, వాళ్ళకు వాళ్ళే గొప్ప చెప్పుకుంటారు. కదిలిస్తే చాలు. పరిసయ్యుల బ్యాచ్లో మనం ఉన్నామా లేదా? ఒకవేళ ఉంటే ఉందామా వద్దా? ఒకవేళ ఆ బ్యాచ్లో ఉంటే అక్కడి నుంచి మనము వెంటనే బయటకు వచ్చేయాలి. తర్వాత 13వ వచనం. అయితే సుంకర దూరంగా నిలుచుండి ఆకాశం కనులెత్తుడికైనా ధైర్యం చాలక రొమ్ము పట్టుకొనొచ్చు. పాపినైనా నన్ను కరుణించమని పలికెను. మనోడు ఒకే ఒక మాట చెప్పాడు. సుంకర ఏం చెప్పాడు? ఓన్లీ సింగిల్ వర్డ్, దేవా నేను పాపిని నన్ను కరుణించు. ఇక ఎన్ని చెప్పలా, సమాజంలో ఎవరెవరు ఉంటున్నారు వాళ్ళంతా ఏంది వివరణలు ఏమి లేకుండా దేవా నేను పాపిని నన్ను కరుణించని ఒక మాటలో ఒక ముక్కలో చెప్పేశాడు. అంటే ఇతను సుంకర ఏం చేసుకున్నాడు? తగ్గించుకున్నాడా హెచ్చించుకున్నాడా? తగ్గించుకున్నాడు. పరిసయ్యుడు ఏం చేశాడు? హెచ్చించుకున్నాడు. బైబిల్లో ఏముంది? 14వ వచనంలో ఉంది అన్నమాట. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకున్నవాడు ఎవరి లెక్కలో ఇది? దేవుడి లెక్క ఇది. ఎవరి లెక్క? దేవుడి లెక్క. దేవుడి లెక్క ప్రకారం తను తాను తగ్గించుకుంటే దేవుడు హెచ్చిస్తాడు, తను హెచ్చించుకుంటే దేవుడు కట్ చేస్తాడు. అంతే, తోక కట్ చేసేస్తాడు, తగ్గించేస్తాడు. కాబట్టి అయితే 13వ వచనంలో చూస్తే అతను ఒకే మాట చెప్పాడు, అయ్యా నేను పాపిని నన్ను కరుణించు అని దేవుణ్ణి దగ్గర ఒక మాట అన్నాడు. ఆకాశం వైపు కనులెత్తడానికి కూడా నేను ఏం లేదంట, ఆయనకి ధైర్యం లేదంట. అంత పాపిని అంత పిరికివాడిని నేను అని తన నిస్సహాయతను ఒప్పుకుంటున్నాడు, తగ్గించుకుంటున్నాడు. దేవుని ఎదుట తన యొక్క నిస్సహాయ స్థితిని, తన పాపపు స్థితిని ఒప్పుకుంటున్నాడు. కప్పుకోటల్లా ఒప్పుకుంటున్నాడు. 14వ వచనం, ఇతడు నీతిమంతుడు. ఎవరంట? సరే, ఇక్కడ కాన్సెప్ట్కి వస్తే సుంకరి ఏమన్నాడు తన గురించి? నేను పాపిని అన్నాడు. దేవుడు ఏమన్నాడు అతని గురించి? నీతిమంతుడు అన్నాడు. అనగా పాపిని ఒప్పుకున్న మానవుణ్ణి, సుంకరిని దేవుడు క్షమించి నీతిమంతుడిగా మార్చాడు. నీ గురించి నువ్వేమనుకుంటున్నా? నీ గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు? ఇది కాన్సెప్ట్. ఈరోజు హెడ్డింగ్ ఏంది? నీ గురించి నువ్వేమనుకుంటున్నా? క్వశ్చన్ మార్క్. నీ గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు? నీ గురించి నీ పక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారు కాదు, నీ గురించి మందిరంలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు కాదు, నీ గురించి కంపెనీలో ఉన్న ఏమనుకుంటున్నారు కాదు, నీ గురించి ఆఫీసులో ఉన్నవారు ఏమనుకుంటున్నారు కాదు, నీ గురించి సమాజంలో ఏమనుకుంటున్నారు కాదు, నీ గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? మొదటి క్వశ్చన్. రెండోది, నీ గురించి దేవుడే. ఈ రెండు క్లారిటీ ఉంటే మిగతా అన్నీ చక్కబడతాయి, మిగతా అన్నీ క్లారిటీ వచ్చేస్తాయి. ఏమైనా దుమారం రేగినా అవన్నీ ఏమవుతాయి? అవన్నీ చదునైపోతాయి. ఫస్ట్ సుంకరి తన గురించి తను ఏమనుకున్నాడు? నేను పాపిని అని ఎవరి దగ్గర ఒప్పుకున్నాడు? దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. దేవుడు ఏం చేశాడు? క్షమించి అతన్ని నీతిమంతుడిగా మార్చాడు. ఒక వ్యక్తి, ఒక కాన్సెప్ట్ అయిపోయింది. మొత్తం 7 చెప్పాం కదా, ఇంకా మనకు 6 ఉంటాయి. చూడండి తర్వాత చూడండి, మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. పాపం రక్షించుటకు 16 నుంచి
ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగన యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపిని నా యందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడితిని. ఇక్కడ ఎవరు మాట్లాడుతుంది? పౌలే. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఆయన గురించే. మన కాన్సెప్ట్ ఏంది? ముందు మన గురించి మనం మాట్లాడుకోవాలి. ఎవరి గురించి? మనమేందో మనం తెలుసుకోవాలి. అసలుకి మన గురించి మనం ఏందో ఒక అభిప్రాయం రావాలి. ఆ తర్వాత మన గురించి దేవుడి అభిప్రాయం ఏందో తెలుసుకోవాలి. పౌలు తన గురించి తను చెప్తున్నాడు ఏమని? నేను ప్రధాన పాపిని. ప్రధానమంత్రి కాదు. ఏం చెప్పాడు? నేను ప్రధానమంత్రి అనలా ఆయన. నేను ప్రధాన పాపిని. పాపులందరూ ఉన్నారనుకో, వాళ్ళందరిలో నేను చాలా ఎక్కువ పాపాలు చేసిన ప్రధాన పాపిని అని చెప్తున్నాడు. ప్రధాన పాపిని అంటే ఈయన ఒప్పుకుంటున్నాడా కప్పుకుంటున్నాడా? ఒప్పుకుంటున్నాడు. మనం కూడా ఒప్పుకోవాలా కప్పుకోవాలా? ఒప్పుకోవాలి. ప్రధాన పాపిని అయితే నేను ప్రధాన పాపిని అయితే దేవుడు నన్ను కనికరించాడు. ఏం చేశాడంట? కనికరించాడు, క్షమించాడు. ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడు? కనికరిస్తాడు. ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడు? నీతిమంతుడిగా మారుస్తాడు. అసలు పౌలుని ఆ రోజులు ఏమనుకున్నారు క్రైస్తవులు? పరమ దుర్మార్గుడు, ఎప్పుడు చచ్చిపోతాడా అనుకున్నారు లేదా? ఎందుకంటే చాలామందిని చంపాడు, చాలామందిని గాయపరిచాడు, చాలామందిని బాధపరిచాడు, చాలామందిని ఇబ్బంది పెట్టాడు. కానీ దేవుడి దగ్గరికి పోయి నేను ప్రధాన పాపిని ఒప్పుకోగలనే దేవుడు క్షమించాడు, కనికరించాడు. క్షమించాడు, కనికరించాడు, నీతిమంతుడిగా మార్చాడు. సరే, ఇప్పుడు పౌలు ఏమంటాడు తన గురించి? నేను ప్రధాన పాపిని అంటాడు. సరే, దేవుడు ఏమంటున్నాడో చూద్దాం. దేవుడు అంటున్నాడేం చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 11వ వచనం. అపోస్తుల కార్యములు 9:11. అందుకు ప్రభువు నీవు లేచి తిన్నది అనబడిన వీధికి వెళ్ళి యూదా అనవాడు ఇంట తార్సువాడైన సౌలు సరే, ఇక్కడ యేసు ప్రభు వారు దేవుడు ఆయన అక్కడ అననీయ అనే ఒక దైవజనుడు ఉండేవాడు. అననీయ అనే ఒక దైవజనుడు ఉంటే దేవుడు చెప్పి, అననీయ ఆ వీధిలో తిన్నని అనే వీధి అంటే తిన్నని అనబడిన అంటే తిన్నని అంటే ఏంటంటే చక్కగా అని చక్కగా ఉన్నటువంటి ఆ ఎదురుగా ఉన్న వీధికి వెళ్ళు, అక్కడ యూదా జాతి చెందినటువంటి తార్సు వాడైన సౌలు ఉన్నాడు అని చెప్తున్నాడు. అన్న ఏమంటాడయ్యా, ఆయన సంగతి తెలియదు. ఏమంటున్నాడు? ఆ కింద ఉంటుంది నేను చదవట్లా. అన్నయ్య అంటాడు, దేవా నీకు అతని సంగతే తెలియదు, నాకు బాగా అనుభవం, నీకు పెద్దగా అనుభవం లేదు, మాకు బాగా అనుభవం. ఎవరితోటి? సౌలుతోటి. మేము ఆయనతో బాగానే తనులు తిన్నాము, తిట్లు తిన్నాము, ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఎన్నోసార్లు పారిపోయాము. ఆయన స్త్రీలు లేదు, పిల్లలు లేదు, పెద్ద ఎవరిని వదిలిపెట్టలా అని చెప్తున్నాడు. అన్నయ్య ఏం చెప్పాకు, ఇదిగో అతను ప్రార్థన చేస్తున్నాడు, ఇదిగో అతడు ప్రార్థన చేస్తాడు. ఏం చేస్తున్నాడు? ప్రార్థనలో ఒప్పుకొని ఉంటాడు ఇవన్నీ. ఏమని? అయ్యా నేను ఈ పనులు చేశాను, నేను ప్రధాన పాపిని, నేను చూడకూడని విషయాలు చూశాను, మాట్లాడాను, చేయకూడని పనులు చేశాను, అనేక విషయాలు ఒప్పుకొని ఏమంటున్నాడు? ప్రభువా నేను ప్రధాన పాపిని అని ప్రార్థన చేసి ఉంటాడు. నిద్రపోతున్నారు చూడండి చాలామంది. పౌలు ప్రార్థన చేస్తుంటే మనం ఏం చేస్తున్నాం ఏడా? అట్లా నిద్రపోవద్దు. సరే, 15వ వచనం చూడండి. 15. అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడిని ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. అననీయ అంటాడు, అయ్యా
ఇతను మంచోడి కాదు, వీడు పరమ దుర్మార్గుడు అంటాడు. ఎవరు? అననయ్య. అన్నయ్య మంచి వ్యక్తి, ఆయన అన్నయ్య మంచోడే, అననయ్య మంచోడే. అతని స్టేట్మెంట్ మాత్రం పౌలు గురించి, సౌలు గురించి అడ్డ సాక్ష్యం ఇస్తున్నాడు. ఎందుకంటే నిజమే అది అతను చెప్పేది. దైవజనుడు అబద్ధం చెప్పడు కదా, నిజమే చెప్తున్నాడు. యేసు ప్రభు అంటాడు, లేదు లేదు అతను చెప్పింది వాస్తవమే కాదంటలేదు, కానీ అతను ప్రార్థన చేస్తున్నాడు. అదిగో ఇతను నేను ఏర్పరచుకున్న సాధనము, ఇతను నా చేతిలో ఒక సాధనం, ఒక ఆయుధం. ఇతను భరిస్తాడు, భరించేవాడు భరిస్తాడు, ఇతను సాధనం అని చెప్తున్నాడు. ఇప్పుడు కాన్సెప్ట్కి వద్దాం. సుంకరేమన్నాడు? నేను పాపిని అన్నాడు. దేవుడు అన్నాడు నీతిమంతుడిగా మార్చాడు. పౌలేమన్నాడు? ప్రధాన పాపిని అన్నాడు. దేవుడు ఎలా మార్చాడు? సాధనంగా మార్చుకున్నాడు. ఎలా మార్చాడు? సాధనముగా మార్చుకున్నాడు. ప్రియులారా, మన జీవితాల్లో కూడా మనం దేనికి పనికిరాని వారమి. పరిసేయుడేమన్నాడు? సుంకరిని పనికిరానివాడు అన్నాడు. అన్నాడు లేదా? అననీయమన్నాడు పౌల్ని పరమ దుర్మార్గుడు అన్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, నేను రక్షించాను, నేను సాధనంగా వాడుకుంటాను, నేను నీతిమంతుడిగా తీర్చుకుంటానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితంలో కూడా నేను ఎవరికి ఇష్టపడను, నన్ను ఎవరు కోరుకోరు, నన్ను ఎవరు ఇష్టపడరు, నన్ను ఎవరు ప్రేమించరు, నన్ను ఎవరు ఆదరించరు, నన్ను ఎవరు క్షమించరు అని మనం అనేక సార్లు అనుకున్నావా లేదా? అనుకున్నాం. కానీ నిన్ను క్షమించేవాడు దేవుడు ఉన్నాడు. ఎప్పుడు? ప్రభువా నేను పాపిని నువ్వు ప్రార్థించినప్పుడు నిన్ను క్షమిస్తాడు, ఆయన నీతిమంతుడిగా మారుస్తాడు, ఆయన పనికిరాని నీ జీవితాన్ని పనికొచ్చే సాధనంగా వాడుకుంటాడు. నిష్ప్రయోజకమైన నీ బ్రతుకును ప్రయోజనకరమైన బ్రతుకుగా దేవుడు మారుస్తాడు. సరే, 2 వ్యక్తులు అయిపోయారు. 3వ వ్యక్తి గురించి చెప్తాను. ఆదికాండము 32వ అధ్యాయము 27వ వచనాన్ని మనం గమనించినప్పుడు, ఆయన నీ పేరేమో అడగగా చాలు, అతడు యాకోబు అని చెప్పాను. నీ పేరేమి అడిగాడు? ఎవరు అడిగారు? దేవుడే అడిగాడు. ఎవరిని అడిగాడు? యాకోబుని అడిగాడు. యాకోబు చెప్పాడు, మై నేమ్ ఈజ్ మోసగాడు అన్నాడు. ఏమన్నాడు? నా పేరే మోసగాడు, నా పేరే యాకోబు. యాకోబు అంటే అర్థం మోసగాడు. నా పేరు మోసగాడని దేవుడి దగ్గర ఒప్పుకున్నాడు. సుంకరి పాపి అని ఒప్పుకుంటే, పౌలు ప్రధాన పాపి అని ఒప్పుకుంటే, యాకోబు మోసగాడిని ఒప్పుకున్నాడు. అవును, నేటి పిల్లలు తల్లిదండ్రులను మోసం చేస్తున్న మోసగాళ్ళు, నేటి భార్యలు భర్తను మోసం చేస్తున్న మోసగాళ్ళు, నేటి భర్తలు భార్యను మోసం చేస్తున్న మోసగాళ్ళు, నేటి వ్యాపారస్తులు ప్రజలను మోసం చేస్తున్న మోసగాళ్ళు, నేటి టీచర్లు, అందరి విషయం చెప్పట్లా, కొందరే మోసం చేస్తుండొచ్చు, కొందరు విద్యార్థులు మోసం చేస్తుండొచ్చు. మోసమే మానవ జీవితం, బ్రతికే మోసంతో ప్రారంభమయ్యి మోసంతోనే కొనసాగుతుందని, అందుకు ఈ మోసగాడికే మోసగాడు ఎవరంటే యాకోబు, ఆయన పేరే మోసగాడని చెప్పాడు. ప్రియులారా, నేడు చాలామంది ఉద్యోగాలు చేస్తుంటారు, ప్రభుత్వ జీతాలు తీసుకుంటారు, సరిగా ఉద్యోగం చేయరు. మోసం. నేను పనికి వెళ్తున్నాను, ఆ కూలి పనికి న్యాయం చేయాలి అనాలి, కానీ తప్పించుకునే విధంగా నీకు అప్పచెప్పిన బాధ్యత, నీ డ్యూటీస్, నువ్వు ఏ పనికి వెళ్తే ఆ పనికి. ఒక రైతు దగ్గరికి వెళ్తే మనం నమ్మకంగా పని చేస్తే సాయంత్రానికి మన కూలి వచ్చింది. నా వరకు నేను ఇప్పుడు అదే అనుకుంటా, నేను కూలి పనికి వెళ్తున్నా, ఈరోజు నా కూలికి న్యాయం చేశా. ఒకవేళ చెయ్యలేకపోతే నెక్స్ట్ రోజన్నా కొద్ది లేటుగా నేను న్యాయం చేసి రావాలి, నా కూలి డబ్బులు నేను న్యాయం చేయాలి, ఎందుకంటే దేవుడి దగ్గర లెక్క ఉండిద్దనే భయం నాలో పెట్టుకుంటా. కాబట్టి ప్రియులారా, అది అవసరం. అట్లా పెట్టుకొని చేసేవాళ్ళు, పనివారు, కూలివారు, ఉద్యోగస్తులు ఉన్నారు, చాలా సంతోషం. అయితే యాకోబు లాంటి బ్యాచ్ కూడా ఉన్నారు. ఆ బ్యాచ్ అంతా మోసగాళ్ళు. యాకోబు తక్కువ టైంలో ఎక్కువ సంపాదించాలి ప్లానింగ్.
యాకోబు మోసగాడు. ఎవరిని మోసం చేశాడు? సొంత అన్నను మోసం చేశాడు. ఎవరిని? ఇప్పుడు చాలామంది ఆ బ్యాచ్ ఉన్నారు. తండ్రిని మోసం చేశాడు. ఎవరిని? ఇప్పుడు ఆ బ్యాచ్ చాలామంది ఉన్నారు. తల్లిదండ్రులు మోసం చేసే బ్యాచ్. ఆ బ్యాచ్కి ఫస్ట్ పర్సన్ ఎవరయ్యా అంటే యాకోబు మోసగాడు. అయితే యాకోబు ఒప్పుకున్నాడు. ఏం నీ పేరు అంటే, నా పేరు మోసగాడు అన్నాడు. అంతే, మోసగాడుని ఒప్పుకున్నాడు. ప్రియులారా చూడండి, మనము ఆయన్ని చదవటానికి మన సమయం లేదు, కానీ ఆదికాండం 27వ అధ్యాయంలో ఆ విషయాలు ఉన్నాయి. అతను ఎలా మోసం చేశాడు, తన యొక్క జ్యేష్ఠత్వాన్ని ఎట్లా మోసం చేశాడు, తన యొక్క అన్న యొక్క ఆయనకి రావాల్సినటువంటి దీవెనలు వాళ్ళ నాన్నని ఎట్లా మోసం చేసి ఆ యొక్క దీవెనలన్నీ పొందాడు అనే విషయాలు మనం ఆయన చదవగలము. అయితే అన్న ఆ యొక్క తమ్ముడి మీద కోపం పెట్టుకుంటాడు. ఈయన ఎట్టని చంపేయాలనుకుంటాడు. ఎవరు? ఏశావు యాకోబుని చంపేయాలని అనుకుంటాడు. అప్పుడు ఈ యొక్క యాకోబు పారిపోయి తన యొక్క మేనమామ దగ్గరికి వెళ్తాడు. అక్కడ వివాహం చేసుకొని తిరిగి వస్తాడు. ఇప్పుడు తిరిగి తన యొక్క దేశంలోకి ఎంటర్ అవుతూ ఉంటే ఇప్పుడు యాకోబుకి ఏం కలిగింది? భయం కలిగింది. ఎందుకు? వాళ్ళ అన్న చంపుతాడని. వాళ్ళ అన్న అంటే 400 మంది తీసుకుని వస్తాడు. ఎంతమందిని? 400 మంది తీసుకుని వస్తాడంట. వాళ్ళంతా చేతితో ఒట్టిగా వస్తారా? వాళ్ళ దగ్గర చేతిలో కత్తులు ఉండయో, ఏమేమి ఉండవు, ఆయుధాలు ఉండుంటాయి. ముందు కబురు పెట్టి చూపిస్తే ఎంక్వైరీ చేస్తే ఒక 400 మంది వస్తున్నారులే, నిన్న అసలు 400 మొక్కలు చేస్తారు వాళ్ళు అని చెప్పారు. కబురు వచ్చేలేకి యాకోబు భయపడి భార్యల్ని, పిల్లల్ని, ఒంటిల్ని, పనివారిని పంపించి ఏమయ్యాడు చూడండి. ఆదికాండం 32వ అధ్యాయము, 23వ వచనంలో 23లో పంపేసి ఒక్కడే మిగిలిపోయాడు. రాత్రిపూట ఆ మైదాన ప్రదేశంలో, ఆ ఎడారి ప్రదేశంలో ఒక్కడే ఒంటరిగా చీకట్లో రాత్రివేళ ఒక్కడే మిగిలిపోయాడు. భార్యని, పిల్లల్ని, ఆస్తుల్ని, ఒంటిల్ని, పశువుల్ని, జీతగాల్ని, వర్కర్స్ మొత్తాన్ని పంపించాడు. ఒక్కడే మిగిలిపోయాడు. సంతోషంగా మిగిలాడా? ప్రాణభయంతో గజగజలాడుతున్నాడు. ఎందుకు? అతని మోసమే అతన్ని ఇప్పుడు భయానికి గురి చేసింది. మా యాకోబు చేసిన మోసమే అతన్ని ఇప్పుడు పట్టి పీడిస్తుంది. ప్రాణభయంతో వణికిపోతున్నాడు. ఒక్కడే మిగిలిపోయి ఇప్పుడు అంటున్నాడు, దేవుడా నేను ప్రాణభయంతో వణిగిపోతున్నా, చీకట్లో ఉన్నాను, ఒంటరిగా ఉన్నాను, దిక్కులేక ఉన్నాను. 400 మంది వేసుకొని వస్తున్నాడంట, నన్ను వేసేస్తాడు, ఇప్పుడు నా జీవితం ఏమిటని దేవుడితో పెనుగులాడుతూ ఉన్నాడు. దేవునితో ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవుడికి పెద్దగా కేకలేస్తా ప్రార్థన చేస్తున్నాడు. గుండెలో అలసిపోయే విధంగా ప్రార్థిస్తున్నాడు. దేవుడితో పోరాడుతున్నాడు. దేవుడితో పెనుగులాడుతూ ఉన్నాడు. ఆ దెబ్బకి దేవుడు దిగి వచ్చి, రేయ్ ఏం పేరు నీ పేరు అన్నాడు. ఏం పేరు అంటే, అయ్యా నా పేరు మోసగాడయ్యా, ఈ మోసంతో ఉనిగిపోతున్నాను, చావుకి గురవుతున్నాను, ఇప్పుడు ప్రాణభయంతో ఉన్నాను. నా అన్నను జ్యేష్ఠత్వంలో మోసం చేశాను, దీవెనలో మోసం చేశాను, మా నాన్న మోసం చేశాను, నా బ్రతికే మోసం అని దేవుని పాదాల మీద పడి ఏడుస్తున్నాడు. రేయ్ వదిలి నాకు కావాలంటున్నాడు. అయ్యా నేను నిన్ను వదలనయ్యా అని గట్టిగా పట్టుకున్నాడు. నన్ను వదులు అంటే దేవుడు నేను వదలను అంటున్నాడు. అయ్యా నేను మోసగాడిని, నన్ను ఆశీర్వదించయ్యా అని ప్రార్థించాడు. ప్రభుతో పెనుగులాడాడు. ప్రార్థించినప్పుడు అంటాడు, ఆ మాట చదువుకున్నాం. ఆదికాండం 32వ అధ్యాయం 28వ వచనం. అప్పుడు ఆయన, నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిదివి కనుక ఇక మీద నీ పేరు ఇజ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. ఇజ్రాయేల్ అంటే అర్థమైంది? పోరాడువాడు. యాకోబు అంటే అర్థమైంది? మోసగాడు. అయ్యా రేయ్ యాకోబో, నీ పేరు ఇంక యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు, నువ్వు పోరాడేవాడివి, నీ పేరు మార్చబడింది, నీ బ్రతుకు మార్చబడింది. ఆ కింద వస్తే అతను నడక మారిద్ది. మన సందర్భం ఇది కాదు, నేను చెప్పను, కానీ అతను తొడకుంటూ నడిచాను, తన నడక మారింది. నడక ప్రవర్తనకు గుర్తు. తన ప్రవర్తన మారింది, తన బ్రతుకు మారింది. ఎప్పుడు?
ఒంటరిగా ఒక్కడే మిగిలిపోయి రాత్రి వేళ ప్రభు పాదాల మీద పడాడు, ఒప్పుకున్నాడు, తప్పును ఒప్పుకున్నాడు. తప్పును తండ్రి దగ్గర ఒప్పుకోలేదు, తప్పును అన్న దగ్గర ఒప్పుకోలేదు, తప్పును ఎవరి దగ్గర ఒప్పుకోలేదు, కానీ ప్రభు దగ్గర ఒప్పుకున్నాడు. ప్రభు పాదాల మీద పడ్డాడు. ప్రభు కనికరించాడు. పౌలుని కనికరించిన ప్రభువు యాకోబుని కనికరించాడు. సుంకర్ని క్షమించిన ప్రభువు యాకోబుని క్షమించాడు. కాబట్టి ఎవరి పాదాల మీద పడాలి? ప్రభు పాదాల మీద పడాలి. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. సుంకర్ ఏమన్నాడు? పాపినన్నాడు. దేవుడు క్షమించి నీతిమంతుడిగా మార్చాడు. పౌలు ఏమన్నాడు? తన గురించి ఏం చెప్పుకున్నాడు? ప్రధాన పాపిని అన్నాడు. ప్రభు అన్నాడు. ప్రభు కనికరించాడు, తన సాధనంగా మార్చుకున్నాడు. యాకోబు ఏం చెప్పాడు తన గురించి? మోసగాడిని అన్నాడు. ప్రభువుని ప్రార్థిస్తే ప్రభు క్షమించి అతని ఇశ్రాయేలుగా మార్చాడు. 3 వ్యక్తుల గురించి చెప్పుకున్నాం. 4వ వ్యక్తి యోబు గ్రంథము 40వ అధ్యాయము 3, 4, 5 వచనాలు. యోబు గ్రంథం 40వ అధ్యాయము 3, 4, 5 వచనాలు. అప్పుడు యోబు యెహోవాకు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, చిత్తగించుము, నేను నీచుడను. నేను నీకేమని ప్రత్యుత్తరం ఇచ్చేదను? నా నోటి మీద నా చేతిని ఉంచుకుందును. ఒకమారు మాట్లాడితేని నేను మరలా నోరెత్తను. 2 సార్లు మాట్లాడితేని ఇకను పలుకును. యోబు తన గురించి తను ఏం చెప్పుకున్నాడు? నేను నీచుడను అన్నాడు. ఎవరితో చెప్పుకున్నాడు? వాళ్ళ భార్యతోటే, వాళ్ళ పక్కింటి వాళ్ళతోటే. ఎవరితో చెప్పుకున్నాడు? దేవుడితోటి. నేను నీచుడను. దేవుడి దగ్గర ఒప్పుకున్నాడు. అయ్యా ఒకసారి మాట్లాడా, ఇంక మాట్లాడను, నా నోటి మీద నా చేతిని ఉంచుకుంటానయ్యా అని దేవుడితోనే మాట్లాడుతున్నాడు. దేవుడి దగ్గర ఒప్పుకుంటున్నాడు. నువ్వెంత నీచురాలువైనా, నువ్వెంత నీచుడివైనా దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. యోబు అయ్యా నేను నీచుడినయ్యా అని ఒప్పుకున్నాడు. యోబు గురించి దేవుడు ఏమని సాక్ష్యం చెబుతున్నాడు? దేవుడు ఏమన్నాడు యోబు గురించి? చూడండి, దేవుడు ఏమన్నాడు యోబు గురించి మనం గమనిస్తే, యోబు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. 1వ అధ్యాయం 8వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. దేవుడు అపవాదుతో చెబుతున్నాడు యోబు గురించి. ఏమంటున్నాడు? ఆలోచించితివా? యోబు ఎలాంటి వాడంట? యథార్థమైన వాడంట, న్యాయవంతుడంట. దేవుని యందు ఏముంది? ఆయనకి భయభక్తులు ఉన్నవంట. చెడుతనాన్ని అసహించుకునేవాడంట, విసర్జించేవాడంట. భూమి మీద అతని వంటి వాడే. యోబు ఏమంటున్నాడు? తగ్గించుకుంటున్నాడా హెచ్చించుకున్నాడు? యోబు తగ్గించుకుంటున్నాడు. అయ్యా నేను నీచున్నయ్యా అని యోబు తగ్గించుకుంటుంటే దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు యోబుని హెచ్చిస్తున్నాడు. భూమి మీద అతని వంటి మంచోడు, అతని వంటి యథార్థవంతుడు, అతని న్యాయవంతుడు, అతనిలాగా భయభక్తులు కలిగిన వాడు, అతనిలాగా ఆ చెడుతనం విసర్జించిన వాడు ఇంకెవరు లేరు అని దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు ప్రియులారా. కాబట్టి దేవుని సాక్ష్యము ప్రామాణికమైంది. మనుషుల సాక్ష్యము కన్నా దైవ సాక్ష్యం ప్రామాణికమైనది. తర్వాత యోబు తనతో తగ్గించుకొని చెప్తున్నాడు, ప్రభువా నేను నీచున్నయ్యా, అయ్యా నేను ఏదో మాట్లాడానయ్యా, ఇక నేను మాట్లాడినయ్యా, నా నోటి మీద నా చేయి పెట్టుకుంటానయ్యా అని దేవుడి దగ్గర ఒప్పుకుంటున్నాడు, తగ్గించుకుంటున్నాడు. దేవుడి దగ్గర తన యొక్క స్థితిని అంగీకరిస్తున్నాడు, ఒప్పుకుంటున్నాడు. ప్రియులారా, దేవుడైతే యోబు తన గురించి తాను నేను నీచుని చెప్పుకుంటే దేవుడు అంటాడు, దేవుడు యోబు గురించి ఏమి సాక్ష్యం ఇస్తున్నాడంటే యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తి కలిగిన వాడు, చెడుతనం విసర్జించిన వాడు, భూమి మీద ఇతని వంటి వాడు ఎవడు లేడు అంటున్నాడు. నీ గురించి నా గురించి దేవుని సాక్ష్యం ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేద్దాం. 5వ వ్యక్తి చూడండి, దావీదు గురించి మనం చెప్పుకుందాం. దావీదు 1 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనం గమనించినప్పుడు,
మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనాన్ని గమనించినప్పుడు, చాలు ఏమంటున్నాడు? చచ్చిన కుక్కని కదా. ఎట్టంట? కుక్క అంటలా. ఎవరన్నా నువ్వు కుక్క అంటే ఒప్పుకుంటారా? కుక్కలాగా వెంటబడి బీగుతారు. ఒప్పుకుంటారా? ఇతను అంటున్నాడు, నేను చచ్చిన కుక్కను. బతికున్న కుక్క అంటే ఇష్టపడు, చచ్చిన కుక్క అంటే ఇష్టపడతారా? తాడుగట్టి లాగి అవతలేస్తారు. దావీదు అంటున్నాడు, అయ్యా నేను చచ్చిన కుక్కనయ్యా అంటున్నాడు. చచ్చిన కుక్కను. దావీదు తన గురించి ఏం చెప్పుకుంటున్నాడు? నేను వీరుణ్ణి, సూర్యుడిని అడవిలో సీల్ చేసేసాను, అడవి మృగాలని, జంతువులని. నేను ఆ గొల్లియాతున్నాడు చూసావా, ఆడిని అసలుకి మటాష్ చేసేసాను. వెళ్ళి ఆడి కత్తి తీసుకొని ఆడిని తలకాయని లేదు. నిజమే, ఆయన హెచ్చుల మాటలా? నిజం మాటలే, కానీ అవి కూడా చెబుతున్నాడా? అవి కూడా ఏమంటున్నాడు? అవి వాస్తవాలని చెబుతున్నాడా? అయ్యేం చెప్పలే. అయ్యా నేను సచ్చిన కుక్కను. సచ్చిన కుక్క ఉపయోగపడిద్దా? బతికిన కుక్కన కాపలా కాసిద్ది అరుస్తా. సచ్చిన కుక్క ఎవరికి ఉపయోగపడదు, దుర్వాసన వచ్చింది, పనికిరాంది, ఎవరు ఇష్టపడరు, అసహించుకుంటారు. నా బ్రతుకు అది. నేను చచ్చిన కుక్క లాంటి వాడినని దావీదు తన యొక్క జీవితంలో తగ్గించుకుంటున్నాడు. అయితే దేవుడు దావీదు గురించి ఏం సాక్ష్యం ఇస్తున్నాడో మనం ఒకసారి గమనిద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనంలో గమనిస్తే, మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట ఉంటుంది, నా చిత్తానుసారుడు అంటుంది. దావీదు గురించి దేవుడి యొక్క సాక్ష్యం ఏంది? నా చిత్తానుసారుడు. నా చిత్తానుసారుడు అంటే దేవుని యొక్క మనస్సుకి నచ్చినవాడు, దేవుని యొక్క ఉద్దేశములు ఎరిగినవాడు, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవాడు. నా చిత్తానుసారుడు. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉంది. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనంలో నేను కోరుకున్నవాడు ఇతడే అనే ఒక మాట ఉంటుంది. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనంలో నేను కోరుకున్నవాడు ఇతడే. ఇతడేమో చచ్చిన కుక్కని అంటున్నాడు. ఎవరు? దావీదు అంటున్నాడు నేను చచ్చిన కుక్కని అంటాడు. దేవుడు అంటున్నాడు నేను కోరుకున్నవాడు. దావీదును దేవుడు ఏం చేశాడు? కోరుకున్నాడు. సాధారణంగా మనుషులు నన్ను కోరుకున్నారా లేదా, నన్ను ఎవరు ఇష్టపడ్డారా లేదా, చిన్నపిల్లలు వాళ్ళు రాంగలు చూస్తారు, అందరు కలిసి చూస్తారు, నన్ను ఎవరు ఇష్టపడతారు, నన్ను ఎవరు పిలుస్తారు, నాకెవరు చాక్లెట్ కానీ బిస్కెట్ కానీ ఇస్తారు అని చూస్తారు. అట్లా చిన్నపిల్లలకి వయసు నుంచే పెద్ద వయసు వచ్చిందాకా కూడా ఈ నేచర్ వచ్చింది. ఏ నేచరు? నన్ను ఎవరు చూస్తున్నారు, నన్ను ఎవరు కోరుకుంటారు అని. కానీ దావీదు కోరుకోలేదు, కానీ దేవుడే కోరుకున్నాడు. మనం కోరుకునే వాళ్ళు కొద్ది కాలమే, మనతో అవసరం ఉండో, వాళ్ళతో మనకు అవసరం ఉండో, టెంపరవరీ రిలేషన్స్, తాత్కాలిక అనుబంధాలు. కానీ దేవుడు కోరుకునే అనుబంధం శాశ్వతమైన అనుబంధం. దావీదు అంటున్నాడు తన గురించి, నేను సచ్చిన కుక్కను అంటున్నాడు. నేను సచ్చిన కుక్కను అంటే దేవుడు అంటాడు, రేయ్ దావీదు నిన్ను కోరుకున్నావా, నువ్వంటే నాకు ఇష్టం, ఐ లైక్ యూ, ఐ లవ్ యూ, నువ్వు నా ఇష్టానుసారుడివి, నా చిత్తానుసారుడివి, నేను కోరుకున్నవాడివి నువ్వు అని దేవుడే చెప్తున్నాడు. అపోస్తల కార్యంలో 13:22 వచనంలో ఉంటుంది. అపోస్తల కార్యములు 13:22 ఉంటుంది. నా ఇష్టానుసారుడు దావీదు గురించి చెబుతాడు. నా ఇష్టమేదో వాడి ఇష్టం అది, నా ఇష్టమేదో వాడి ఇష్టం అదే. ఎవరిష్టం? దావీదు విషయంలో నా ఇష్టానుసారుడు, నేను కోరుకున్నవాడు. సరే మన సంగతి, మన గురించి దేవుడు ఏం సాక్ష్యం చెబుతాడు? నేను అసహించుకున్నవాడు, నాకు అది ఇష్టం లేని వ్యక్తి, అసలుకి ఆ ముఖం చూడాలని నాకు ఇష్టం ఉండదు, ఆ మాట వినా నాకు ఇష్టం ఉండదు. ఏం చెబుతాడో నీ గురించి, నా గురించి. దావీదు గురించి అయితే నేను కోరుకున్నవాడు, నాకు ఇష్టమైనవాడు. తల్లిదండ్రులు తన బిడ్డల విషయంలో ఏ బిడ్డ అయితే తనను కనిపెట్టి సహాయకరంగా ఉండిద్దో తల్లిదండ్రులు ఆ బిడ్డను ఇష్టపడతారు. ఒక తల్లికి 4 బిడ్డలు అనుకోండి, 4 బిడ్డలు ఇష్టపడతారు. కానీ ఆ 4 బిడ్డలు ఎవరు తనకు చేతికి అందుగ్గా ఉండి తన మనసుకి ఇష్టంగా తనకు అనుకూలంగా ఉండిద్దో
ఆ బిడ్డను కొంచెం ఎక్కువగా తల్లి ఏం చేసేది? ఇష్టపడిద్ది. తండ్రి ఏం చేస్తాడు? ఇష్టపడతాడు. ఎప్పుడు ఇతని ఇష్టానుసారంగా అతను ఉండాలి. దేవుని చిత్తానుసారంగా, దేవుని ఇష్టానుసారంగా మనం ఉంటే దేవుడు మనల్ని ఇష్టపడతాడు. మనమేమో దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తా దేవుడిని ఇష్టపడాలి, దేవుడు నన్ను కోరుకోవాలి అనుకుంటాం. అవివేకం అది, తెలివి తక్కువతనం. కాబట్టి దావీదు దేవుడి ఇష్ట ప్రకారాన్ని జీవిస్తున్నాడు. అనగా దేవుడి ఇష్టానుసారంగా అంటే దేవుని భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు. ఇందా చదువుకున్న మొదటి మాట ఏంది? దేవుని భయభక్తులు. రెండోది వినయం కలిగి జీవిస్తున్నాడు. అందుకనే దేవుడు ఇష్టపడతాడు. ఆయనంట వినయం గల వారి వద్ద ఏం చేస్తాడంట? నివసిస్తాడు. ఆయన ఎక్కడో పరలోకంలో ఉంటాడు, బంగారు సింహాసనం కూర్చొని ఉంటాడు. ఆయన నలిగిన వారి దగ్గర, వినయం గల వారి దగ్గర ఏముంటాడు? నివసిస్తాడు. యెషయా గ్రంథంలో ఉంటుంది ఆ మాట. కాబట్టి మన రెండే కాన్సెప్ట్ ఈరోజు ఏంటి? భయభక్తులు, వినయం, ఈ రెండు. తర్వాత నీ గురించి నువ్వేమనుకుంటున్నావు, నీ స్టేట్మెంటు, నీ గురించి దేవుడు ఏమనుకుంటున్నాడో ఆ స్టేట్మెంటు. రెండు స్టేట్మెంట్లు. అబౌట్ యువర్ స్టేట్మెంట్, అబౌట్ గాడ్ స్టేట్మెంట్. సరే, ఇప్పుడు దావీదు విషయంలో దేవుడు కోరుకున్నాడు, దేవుడు ఇష్టపడ్డాడు. అడుగుదాం, దేవా నేనంటే ఇష్టపడతావు లేదా నువ్వు అని అడగాలంటే ఒక్కసారి మనం దేవుడి దగ్గర మన హృదయాన్ని, మన జీవితాన్ని అప్పగించినప్పుడు మనకే అర్థమైద్ది. కాబట్టి ప్రియులారా, మనము దావీదులాగా దేవుని భయభక్తులు కలిగి దేవుడికి ఇష్టలుగా జీవించి దేవుని యొక్క దీవెన పొందేవారంగా. చచ్చిన కుక్కలాంటి దావీదుని దేవుడు ఏం చేశాడు? మహారాజును చేశాడు. ఎప్పుడు? ఆయనకి ఇష్టమైనప్పుడు, ఆయనకి ఇష్టంగా జీవించినప్పుడు దీవించబడతాం. 5 వ్యక్తుల గురించి చెప్పడం గుర్తు వేసాను. 6వ వ్యక్తి గురించి చెప్తాను. త్వరగా మనం ముగించుకుందాం. నిర్గమాకాండము 4వ అధ్యాయం 10వ వచనం. నిర్గమాకాండం 4:10. నిర్గమాకాండము 4వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు మోషే, ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసుతో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యం గలవాడను, నేను నోటి మాంద్యం నాలుక మందం గలవాడను యెహోవాతో చెప్పు. ఏమంటున్నాడు? మోషే తన గురించి తను ఏం చెప్తున్నాడు? దేవుడితోటి ఏం చెప్తున్నాడు? నేను నోటి మాంద్యం ఉన్నవాడిని, నేను నాలుక మాంద్యం ఉన్నవాడిని, మాట నేర్పరిని కాదు, నేను నోటి మాంద్యం ఉన్నవాడిని చెప్తున్నాడు. దేవుడు ఏమంటున్నాడు మోషే గురించి? సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. అదే ఆ సంఖ్యాకాండం 12వ అధ్యాయము 7వ వచనంలో, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోషే అంటాడు, అయ్యా నేను నోటి మాంద్యం గలవాడిని, నత్తివాడిని, నా మాట నేర్పరిని కాదయ్యా, నేను ఎఫిషియెంట్ కాదయ్యా, నేను అసమర్థుడిని, నేను చేతకానివాడిని, నేను నోటి మాంద్యం గలవాడిని, నా మాట వింటాడయ్యా అని మోషే తన గురించి తాను దేవుడి దగ్గర ఒప్పుకుంటే దేవుడు ఏమంటాడు? నా ఇల్లంతటిలో నమ్మకమైనవాడు, భూమి మీద ఉన్న అందరిలో సాత్వికుడు. మోషే సాత్వికుడా? నిలువును చంపి ఇసుకలో పూడ్చాడు ఒకడిని, తెలుసా మీకు? మోషే నిలువును చంపి ఇసుకలో పూడ్చి పారిపోయాడు. తెలుసా? తెలుసు మీకు, మర్చిపోయారు. మోషే హంతకుడు. మోషే ఎవరు? హంతకుడు. మోషే దొంగతనంగా దేశం విడిచి పారిపోయిన దొంగ. పారిపోయలేదా? పారిపోయి గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు 40 ఏళ్ళు. అయితే దేవుడి దగ్గర ఒప్పుకున్నాడు. హంతకుడు, దొంగ అయిన దేవుడు క్షమించాడు, సరిచేసాడు, చక్కపరిచాడు. నువ్వు హంతకుడవైనా, హంతకురాలవైనా, దొంగవైనా, ఎలాంటి పాపివైనా దేవుడు క్షమిస్తాడు. ఒప్పుకుంటే క్షమిస్తాడు, సరిచేస్తాడు. మోషేను దేవుడు మార్చాడు. మోషే కోపిస్తోడు. ఎంత కోపం అంటే మనుషులు చంపే అంత కోపం, చంపాడు కూడా. అంత కోపిస్తోడు. ఇప్పుడేమంటాడు?
సాత్వికుడు. ఓ నువ్వంత కోపం గల వ్యక్తివైనా, అంత ఆవేశం గల వ్యక్తివైనా దేవుడు మారుస్తాడు. మోషే అంత కోపిష్నే మార్చినప్పుడు సాత్వికుడిగా మార్చాడు. ఎంత సాత్వికుడు అంటే భూమి మీద మోషే అంత సాత్వికుడు అంటే మిక్కిలి సాత్వికుడు. మోషే తిట్టినా ఏమండు, కొట్టినా ఏమండు, తనినా ఏమండు, పడేసినా ఏమండు, పడేసి దాన్ని ఏమండు. అంతేగా సాత్వికుడు అంటే ఏం చేయడు. అంత మిక్కిలి సాత్వికుడిగా ఉన్నాడు, మిక్కిలి సాత్వికుడిగా ఉన్నాడు. అందుకే 400 సంవత్సరాలు ఐగుప్తు చెరలో ఉన్నటువంటి ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న బ్రతుకులను మార్చాలని ఐగుప్తు దేశము నుండి కనాను దేశానికి దేవుడు నడిపించాడు. ఎంతమంది ఇశ్రాయేలు ప్రజలు? సుమారు ఎంతమంది? 40 లక్షల మంది. ఎంతమంది? 40 లక్షల మంది దాకా ఉన్నారు. 4.2 మిలియన్స్. ఎంతకాలం నడిచాడు? ఎంతకాలం నడిపించాడు? 4 రోజుల, 4 నెలల, 4 సంవత్సరాల, 40 సంవత్సరాలు. ఎంతమంది? ఎన్ని సంవత్సరాలు? ఒకడేమో తూర్పు అంటాడు, ఒకడేమో పడమట అంటాడు, ఒకడు అట్లా అంటారు, ఒకడు ఎట్లా అంటారు. 40 లక్షల మందిని ఎక్కడ ప్రయాణం? మంచి సిమెంట్ రోడ్డు మీద, తారు రోడ్డు మీద. ఎక్కడ ప్రయాణం? అరణ్యములో దారులు ఉంటాయా? చెట్లు, ముళ్ళు, ఎన్నెన్నో పరిస్థితులు, అడవి జంతువులు, ఎన్నెన్నో ప్రమాదకర పాములు, ఎన్నెన్నో ప్రమాదాలు ఉంటాయి. 40 లక్షల మందిని 40 సంవత్సరాలు 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్న ఈ ప్రజలను ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి, ఇప్పుడున్న ఇశ్రాయేల్ దేశానికి నడిపించిన నాయకుడు ఎంత సాత్వికుడో. ఎంతమంది ఎన్ని తిట్టుంటారో. మిక్కిలి సాత్వికుడు. చేతగానవాడిని, నోటి మందం గలవాడిని, మాటకారి కానివాడిని, మాట నేర్పరు కానివాడిని, నాలుక మంది ఉన్నవాడిని అని మోషే అంటే దేవుడు అతన్ని నాయకుడిగా మార్చాడు. ఎంత నాయకుడు అంటే ప్రపంచ చరిత్రలో, మీరు ప్రపంచ చరిత్ర చదివినా, భారతదేశ చరిత్ర చదివినా కూడా మోషే అంత గొప్ప నాయకుడికి ప్రపంచంలో లేడు, రాడు కూడా. ఎందుకంటే 40 సంవత్సరాలు 40 లక్షల మంది అరణ్యముగా నడిపించిన నాయకుడు ప్రపంచంలో ది గ్రేటెస్ట్ లీడర్ ఎవరంటే మోషే. చరిత్ర చెప్తుంది అది, బైబుల్ చెప్తుంది అది, దేవుడు చెప్తున్నాడు ఇది. మోషే మిక్కిలి సాత్వికుడు, నమ్మకమైన వాడు. ప్రియులారా, హంతకుడు, దొంగ, పారిపోయినవాడు, సరిహద్దులు దాటిన వాడిని దేవుడు పాదాలను పడ్డప్పుడు దేవుడు కనికరించాడు, క్షమించాడు. పనికిరాని నిష్ప్రయోజకుడు వినవాడు అనుకుంటున్న మోషేను దేవుడు ప్రయోజకుడిగా, నాయకుడిగా, పరిపాలకుడిగా నడిపించాడు. నాయకుడు అంటే వాళ్ళందరూ పరిపాలించాలి కదా, వాళ్ళని పెద్దలు ఏర్పాటు చేయాలి, ఎన్నెన్నో ఏర్పాట్లు ఉన్నవి. ప్రియులారా, మోషే గురించి దేవుడు, మోషే అంటున్నాడయ్యా నేను నోటి మాంద్యం గలవాడిని అంటే దేవుడు అంటాడు నువ్వు నమ్మకమైన వాడిగా మారుస్తాను, నేను సాత్వికుడిగా మారుస్తాను, నేను నాయకుడిగా మారుస్తానని దేవుడు మార్చాడు. దేవుడు మంచి సాక్ష్యం ఇచ్చాడు. అలాంటి అనుభవం మన జీవితంలో ఉన్నదా ప్రియులారా? ఒప్పుకుందాం దేవుడి దగ్గర. ఆ యొక్క గొప్ప దైవభక్తులు ఎంతో భయభక్తులుగా జీవించారు, వినయంగా జీవించారు, ప్రభు పాదాల మీద పడ్డారు. వారి బ్రతుకులు దేవుడు అద్భుతంగా మార్చాడు. నిస్సాయంగా చేతకాని స్థితిలో ఉన్న వారి యొక్క జీవితాలను నాయకులుగా చేసాడు దేవుడు. అసమర్థులుగా ఉన్నవారి బ్రతుకులను సమర్థులుగా చేసాడు. బలహీనులుగా ఉన్నవారి బ్రతుకులను బలవంతులుగా మార్చాడు. అవును ప్రియులారా. తర్వాత చూడండి, చివరి వ్యక్తి ఆదికాండము 18వ అధ్యాయం 27వ వచనం. ఆదికాండం 18:27. ఆదికాండము 18వ అధ్యాయం 27వ వచనంలో అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభుతో మాట్లాడ తెగించుచున్నాను. ఎవరంటే అబ్రహాము? ధూళియు బూడిద. చాలామంది ప్రియులారా, ఇల్లు చూసావు, ఆస్తి చూసావు, బంగారం చూసావు, అందం చూసావు, ఎట్లెట్లో ప్రౌడ్గా ఉంటారు, గర్వంగా ఉంటారు. ఇతరులను మనుషులుగా కూడా చూడరు, ఇతరులను చీమల్లాగా చూస్తారు, దోమల్లాగా చూస్తారు. ఎందుకంటే
వారి ధనాన్ని, బలాన్ని, వయసును, ఆస్తిని, అంతస్తుని, పొలాలు, స్థలాలు, ఇల్లు అవన్నీ చూసుకొని ఎట్టుంటారు? మనుషులుగా కూడా చూడరు. విశ్వాసుల సంగతి చెబుతున్నాను. లోకస్తులు అట్నే ఉండారు, విశ్వాసులు చాలామంది అట్నే ఉంటారు. అలాగనే ఉంటారు. అలాగే ఉన్నారు కొంతమంది, అందరూ కాదు, కొందరు. అబ్రహాము ఆస్తిపరుడా పేదోడా? చాలా ఆస్తిపరుడు. వెరీ రిచెస్ట్ పర్సన్ ది రిచెస్ట్ పర్సన్ అని అంటాడు, నేను ధూళి బూడిదయ్యా, అయ్యా నేను ధూళి లాంటి వాడిని, ఉఫ్ అంటే ఎగిరిపోయేవాడిని, బూడిద లాంటి నా బ్రతుకు, ఉఫ్ అని ఊస్తే బూడిద ఎగరదా? ఎగిరిపోతుంది. ధూళి లాంటి వాడిని, బూడిద లాంటి వాడిని తన బ్రతుకు గురించి అబ్రహాం ఏమంటున్నాడు? ధూళి బూడిద అంటున్నాడు. నాకు తెలిసిన ఒక బంధువు ఒక ఆమె ఉంది, ఇప్పుడు లేదులే భూమి మీద ఆమె. ఎప్పుడన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చిన్నప్పుడు ఆ ఇంట్లో వస్తువులు, బంగారం అన్నీ చూపించి, ఇన్ని సంపాదించానయ్యా, ఎన్ని ఉండేయ్యా అని ఆమె ఆస్తులు, పొలాలు అన్నీ చెప్పేది. అవన్నీ ఒక అరగంట చెప్పితే మన అన్నీ నేను గ్రేట్ అంటే అప్పుడు కడుపున అన్నం పెట్టి పంపించేది. నువ్వు ఏదన్నా ఒక్కటన్నా తేడా అన్నావా నీకు ముఖాన్ని మంచినీళ్ళు కూడా పోయేదు. కాళ్ళ చెప్పులు వేసుకొని మనం నడుచుకుంటూ రావాలి. చాలా కష్టం, ఇంటికి వెళ్ళటం కూడా చాలా కష్టం. కొండెక్కి వెళ్ళాలి, చాలా కష్టం. అప్పుడు కలిసిపోయి ఆకలి భయంకరంగా అయ్యిద్దాడ. ఇప్పుడు ఏ ఒక్క మాట మనం కాదన్నామంటే ఆకలితో ఇంటికి రావడం చాలా కష్టం. పాపం అంటే ఆమె బలహీనత ఏంటంటే చాలా బంగారం సంపాదించింది, చిన్న గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, మాకు బంధువు అయ్యిద్ది. అట్లా ప్రియులారా, చాలామంది వాళ్ళు చెప్పిందంతా వినాలి, వాళ్ళ డబ్బా మొత్తం వినాలి. వింటేనే, వినకపోతే నీకు కట్టు అంతే. చిన్న చిన్న ఇల్లు చూసి, ఆస్తులు చూసి ఎన్ని ఉంటాయా? శాశ్వతమా? ఈ యొక్క అందము, ఐశ్వర్యము, ఈ అందము చాలా గర్విస్తున్నారు ప్రియులారా. అబ్రహాం అంటున్నాడు, అంత ఆస్తిపడి నేను ధూళి లాంటి వాడిని, నా బ్రతుకు బూడిద బ్రతుకు, నా బ్రతుకు ధూళి బ్రతుకు. ఏం చూసి ఎగిరెగిరి పడుతున్నాం మనం? ఏం చూసి ఎగిరెగిరి పడుతున్నాం? అన్నదమ్ములు ఎక్కువ మంది ఉన్నారా? బంధు బలం ఉందనే? మంది బలం ఉందనే? మారు బలం ఉందనే? మనీ బలం ఉందనే? అన్నీ ఉన్న అబ్రహాం అంటున్నాడు, దుమ్ము ధూళి లాంటి వాడిని. అబ్రహాము తన గురించి చెప్తున్న మాట ఏంటంటే, నేను ధూళి లాంటి వాడిని, నాది బ్రతుకు బూడిద బ్రతుకు. బూడిద బ్రతుకు అంటే స్మాష్, ఇంకేం లేదు. యాష్ అంటాడు, ఏం లేదు. నథింగ్, ఐ ఆమ్ నథింగ్ అన్నాడు. దేవుడు అంటున్నాడు అబ్రహాం గురించి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో ఉంటుంది, అతనికి దేవుని స్నేహితుడని పేరు కలదన్నది. యాకోబు రాసిన పత్రిక 2:23లో ఏంటంటే, ఎవరు స్నేహితుడంట? దేవుని స్నేహితుడు. అసలు దేవుని స్నేహితుడు అంటే మామూలు విషయమా? ఆదికాండం 18వ అధ్యాయం 33వ వచనంలో ఉంటుంది. ఆదికాండం 18వ అధ్యాయం 33వ వచనంలో, యెహోవా అబ్రహాముతో మాట్లాడి చాలించి వెళ్ళిపోయాను, అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాను. దేవుడు అబ్రహాంతో డైరెక్ట్గా మాట్లాడతాడు. దేవుడు డైరెక్ట్గా ఎవరితో మాట్లాడతాడు? అబ్రహాంతో. ఎట్ట మాట్లాడతాడు? స్నేహితుల్లాగా మాట్లాడతాడు, ఫ్రెండ్గా మాట్లాడతాడు. యాకోబు రాసిన పత్రిక 2:23 చదవతలే కానీ గుర్తుపెట్టుకోండి. 2:23 దేవునికి స్నేహితుడు. దేవుడికి స్నేహితుడు. మనకి ఎమ్మెల్యే స్నేహితుడు చాలు, ఎంత చెప్పుకుంటాం గొప్పగా. వాడు బొమ్మ ఒకటి పెట్టుకొని ఎంత చెప్పుకుంటాం, ఫ్లెక్సీలే. చూస్తున్నా, మన బలహీనులు. దేవుడే స్నేహితుడు. కానీ ఆ ఎమ్మెల్యే గట్ట తెలుసు అంటే, వాడో నాకేం తెలుసు, ఆమె నాకు తెలియదు పో అంటారు లేదా? మనమేమో నాకు బాగా క్లోజు, వాళ్ళ ఇంటికి వెళ్తా, నాకు కాఫీ పెట్టిస్తారు, టీ పెట్టిస్తారు, భోజనం వాళ్ళ యొక్క డైనింగ్ టేబుల్ భోజనం పిలుస్తారు, చెప్పుకుంటాము లేదా? అట్లా చెప్పుకోవట్లే అబ్రహాము. ప్రియులారా, అబ్రహాము ధూళి బూడిదని తన గురించి తను చెప్పుకుంటున్నాడు. తను తగ్గించుకున్నాడు, హెచ్చించుకున్నాడా? తగ్గించుకున్నాడు. దేవుని భయభక్తి, దేవుడు స్నేహితుడే, కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. కాబట్టి మనం కూడా అబ్రహాములాగా దేవుని భయభక్తులు కలిగి ఉండాలి, తగ్గించుకునే స్వభావం కలిగి ఉండాలి. తర్వాత ఒక మాట గలతీ రాసిన పత్రిక 3:29లో, గలతీ 3:29లో ఉంటుంది, ఆయన విశ్వాసులకు తండ్రి. అబ్రహాం ఎవరంట? విశ్వాసులకు తండ్రి.
దేవునికి స్నేహితుడు, విశ్వాసులకు తండ్రి, చాలా ఆస్తిపరుడు. అలాంటి వ్యక్తి అంటున్నాడు, నేను ధూళి లాంటి వాడిని, నేను బూడిద లాంటి వాడిని. తనకు సాక్ష్యం చెప్పుకుంటున్నాడు. దేవుడు సాక్ష్యం ఏం చేస్తున్నాడు? అబ్రహాము విశ్వాసులకు తండ్రి, అబ్రహాము దేవుని స్నేహితుడు. ప్రియులారా, మనం ముగింపుకు వచ్చాం. 7 గురించి మీకు చెప్పాను. మనము కూడా చెప్పిన విన్న భక్తుల్లాగా మనం పాపాలు ఉంటే ఒప్పుకుందాం, సరి చేసుకుందాం, ప్రభు దగ్గర క్షమాపణ అడుగుదాం. అదేవిధంగా ప్రభు దగ్గర ఒప్పుకొని సరి చేసుకొని క్షమాపణ అడుగుదాం. ఒప్పుకొని ప్రార్థన చేస్తే దేవుడు క్షమిస్తాడు, రక్షిస్తాడు, ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు, బలపరుస్తాడు, దీవిస్తాడు. ఇంకెవరు ప్రభుని నమ్ముకోలేదు? యేసు ప్రభుని మీ పాపాలు కప్పుకొనే ఉన్నారా? భక్తి ముసుగులో ఉన్నారా? పరిసయ్యుల్లాగా ఉన్నారా? పైకి తెల్లని వస్త్రాలు వేసినంత నీతిమంతులు కాదు, పైకి నల్లని వస్త్రాలు వేసినంత నీతిమంతులు కాదు, పైకి శుద్ధంగా నీతిగా ఉండవాలంత నీతిమంతులు కాదు. కానీ యేసు ప్రభుని, ప్రభువా నేను పాపిని ఒప్పుకొని యేసు ప్రభు యొక్క పరిశుద్ధ రక్తంలో పాపాలు కడగబడిన వారు మాత్రమే నీతిమంతులని వాక్యం సెలవిస్తూ ఉంది. యేసు ప్రభుని దగ్గర పాపాలు ఒప్పుకొని క్షమించబడి నీతిమంతులుగా తీర్చబడి ఆ విధంగా దేవుని భయభక్తులు కలిగి వినయంతో జీవించాలి. ఎలా జీవించాలి? సుంకర వలె మనం జీవించాలి, పౌలు వలె మనం జీవించాలి, యాకోబుల మనం జీవించాలి. యోబు, దావీదు, మోషే, అబ్రహాము ఇలాంటి గొప్ప భక్తులను మన జీవితాలకు మాదిరిగా ఉంచుకొని వారిలాగా మనం దేవుని భయభక్తులు కలిగి వినయంగా జీవిస్తూ దేవుని నుండి మంచి సాక్ష్యాన్ని పొంది మనము దీవించబడాలని ప్రభుపేట ప్రేమతో మనం చేస్తున్నాం. దేవుడి కొద్ది మాట దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, యేసు ప్రభువా, ఇంతవరకు మాతో ప్రభువా అయ్యా దేవుని ఎలా భయభక్తి కలిగి ఉండాలి, ఎలా వినయంగా జీవించాలి, ఏ విధంగా ప్రభువా నీ యందు మంచి సాక్ష్యము పొందాలి. 7 భక్తుల యొక్క జీవితాల గురించి మేము ధ్యానించినప్పుడు మాతో మాట్లాడేందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాలో లోపాలు పాపాలు దయతో క్షమించండి, సరిచేయండి. నీకు ఇష్టలుగా జీవించే అనుభవం దయచేయండి. నీ యందు భయభక్తులు కలిగి విధేయతగా జీవించే అనుభవంలో మా జీవితాలు నడిపించమని ప్రార్థిస్తూ, మా సంఘానికి అలాంటి అనుభవాన్ని, మా సంఘంలో ప్రతి బిడ్డకు అలాంటి అనుభవాన్ని దయచేయమని ప్రార్థిస్తూ, ప్రతి బిడ్డకు మారు మనసు రక్షణ దయచేయండి ప్రభువా. చిన్నలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, ఆయా తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు, పేరు అందరం జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తూ అయా ఈ కొద్ది మాటలను ప్రభువా దీవించి ఆశ్రయించి నీరుగట్టి ఫలింపదయచేయమని యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.